స్కూళ్ళలో బుక్స్, తర్వాత మిడ్ డే మీల్స్ కూడా అన్ని కూడా స్టార్ట్ అయిపోయినాయని నేను అనుకుంటాం. ఎక్కడేమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. నా వంతు సహాయ సహకారం మీ పక్షాన తప్పకుండా ఉంటుందని కూడా మీ అందరికి కూడా నేను ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరేం అదే పడాల్సిన అవసరం లేదు. అరే ఎమ్మెల్యే గారు, నేను మీ సొంత బ్రదర్ అనుకోండి, నాకంటే పెద్దవాళ్ళు ఉంటే మీ తమ్ముడు అనుకోండి, నాకంటే చిన్నవాళ్ళు ఉంటే మీ అన్న అనుకోండి, ఇంకా పెద్దవాళ్ళు ఉంటే మీ పెద్ద కొడుకుని అనుకోండి, ఖచ్చితంగా మీరు రాండి. నా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా మీకు ఉంటుంది. మీకోసం 100% సపోర్ట్ చేసే బాధ్యత ఒక శాసనసభ్యుడిగా మాపై ఉంది, ఖచ్చితంగా ఉంటుందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇంతకుముందు తన స్కూల్ది నేను కూడా ఇప్పడానికి చిన్న ఇష్యూ కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను. విదిన్ 1 వీక్ ఇట్ షుడ్ బి డన్. తను చెప్పిన ఇష్యూ మాత్రం ఇట్ ఇస్ వెరీ స్మాల్ థింగ్. బిగ్ థింగ్ దట్ ఇస్ నాట్ అ బిగ్ థింగ్. అది అయిపోయేదానికి ఇమీడియట్ గా కొంచెం చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. వాస్తవంగా ఆ స్కూల్కి నేను పోయినా, అలా దాదాపు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మనకు కూడా మానవత్వం కింద ఎమర్జెన్సీ ప్లేసెస్ మన మున్సిపాలిటీ నుంచి చేసేయాలని మీకు కూడా నేను ఇమీడియట్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్లీజ్ గెట్ ఇట్ డన్. అండ్ దాని తర్వాత ఇంతకుముందు కొన్ని స్కూల్లోనూ మీరు మాట్లాడుతూ నేను చెప్పాను. కొత్తపల్లి స్కూల్ హెడ్ మాస్టర్ గారు, కమలాపూర్ స్కూల్ బాయ్స్ హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతూ సార్ సాయంత్రం పూట కొంచెం అక్కడ సెక్యూరిటీ లేకపోవడం వల్ల చాలా గలీజ్ పనులు అవుతా ఉన్నాయి, దయచేసి మీరు కొంచెం చూడండి. 100% మీకు మాటిస్తా ఉన్నా. నేను 3-4 డేస్ లోపలనే పోలీస్ వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా. ఖచ్చితంగా ఆ రివ్యూ మీటింగ్ లో ఏసీపీ గారిని, సిఐని, ఎస్ఐని కూడా తప్పకుండా పిలిచి ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఆదేశాలు ఇస్తా. రోజు రాత్రి 12-1 వరకు ఖచ్చితంగా అక్కడ పోలీసు పెట్రోలింగ్ చేయించేటట్టు కూడా ఖచ్చితంగా చూస్తా అని చెప్పి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఒకటి మీ అందరికీ గుర్తుంటే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఊరు మన బడి కింద ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 7,200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. దాంట్లో 12 కార్యక్రమాలు, దానికి సంబంధించిన ఫర్నిచర్ కావచ్చు, స్కూల్స్ పెయింటింగ్స్ కావచ్చు, లేదంటే టాయిలెట్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, డైనింగ్ హాల్స్ కావచ్చు, అద్భుతంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, అద్భుతంగా ఆనాడు కేసీఆర్ గారు చేసింది మీ అందరికీ కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలలు, అద్భుతమైన గురుకుల పాఠశాలలు పెట్టి ఇలా ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వం ఉండే, అది ఆనాడున్న కేసీఆర్ గారు పెట్టింది. ఇవాళ కూడా కంటిన్యూ అవుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీకు మాటిస్తా ఉన్నాను. అసలు నా దురదృష్టం ఏంటంటే, ఈసారి మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఇలా అద్భుతంగా ఎమ్మెల్యేగా గెలిపించారు. వాస్తవంగా దురదృష్టం ఏంటంటే, కేసీఆర్ గారి పైన పోవడం నిజంగా మా హుజరాబాద్ ప్రజల బ్యాటక్. అసలు నిజంగా ఆ పరిస్థితిలో ఉంటే అసలు మీరు ఈ స్కూల్స్ అనేది ఇట్లా మాట్లాడాల్సిన పని లేకుండా, అసలు నా ఆలోచన ఏముంటాయంటే, అసలు మీరు ఊహించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇద్దామని కేసీఆర్ గారిని కన్విన్స్ చేసి ఎఫర్ట్ పెట్టి, అసలు ఇంతకుముందు స్పోర్ట్స్ గ్రౌండ్ అన్నారు, నా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు అద్భుతమైన స్పోర్ట్స్ గ్రౌండ్ తయారు చేస్తాను. ఇలా హుజరాబాద్ లో 10 కోట్ల రూపాయలతో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అడిగితే